అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాల ఆత్మీయ సమావేశం భారీ స్థాయిలో జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థి దేవవరప్రసాద్ తో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు। రాజోల్లో దేవవరప్రసాద్ ను గెలిపించి తమ సత్తా చాటుతామని బీసీ సంఘాల నాయకులు తెలిపారు। తమ సమస్యలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించాలని కోరారు। గాజు గ్లాస్ గుర్తుపై తనకు ఓటు వేసి గెలిపించాలని ఉమ్మడి మేనిఫెస్టోలో బీసీలకు పెద్దపీట వేశామని దేవప్రసాద్ అన్నారు। నియోజకవర్గంలో బీసీల ఆత్మీయ సమావేశం శివకోడులో జరిగింది। ఈ సమావేశంలో వేర్వేరు సాధికార కులాల వారి సమస్యలు గాని లేకపోతే అభివృద్ధికి చేయాల్సిన విషయాలు గాని పూర్తిగా వారితో సంప్రదించడం మాట్లాడటం జరిగింది। 40% ఉన్న బీసీలు చాలా ఇక్కట్లు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది। ఈ పాలసీ ఏదైతే ఉందో ఈ పాలసీని మా నియోజకవర్గంలో ప్రతి బీసీ సోదరునికి కూడా నేను అందేలా చూస్తానని మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను। రాజోలు నియోజకవర్గంలో ఈనాడు ఎన్నికల ప్రచార భాగంలో రాజోలు నియోజకవర్గంలో బీసీ కులాలన్నీ కలిపి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి జనసేన అభ్యర్థి దేవవరప్రసాద్ గారిని పిలుచుకుని హరీష్ మాధురి గారిని పార్లమెంట్ అభ్యర్థిని కూడా గెలిపించుకోమని వీరిద్దరు విజయం కోసం బీసీల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా పిలవడం జరిగింది। విషయాలన్నీ విపులీకరించి చెప్పాం। తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు బీసీల పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తర్వాత బీసీల పరిస్థితి ఏమిటి అనేది స్పష్టంగా వివరించాం। కాబట్టి కూటమి అభ్యర్థులు గెలవడం ఖాయం। ఎందుకంటే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి బీసీలను గుర్తించినటువంటి పార్టీ, ఆ రిజర్వేషన్ పెంచుకుంటూ వెళ్ళినటువంటి వాడు నారా చంద్రబాబు నాయుడు గారు, దాని 10% తగ్గించిన వాడు జగన్మోహన్ రెడ్డి। కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోట తోక కట్ చేయడం, ఎన్డీఏ కూటమిని గెలిపించడం తథ్యం।